స్క్వాట్స్ చేస్తుంటే లెగ్స్ కన్నా లోవర్ బ్యాక్ టెన్షన్ ఎక్కువగా ఉందా? దీని వల్ల స్క్వాట్స్ లో వెయిట్స్ యాడ్ ఆన్ చేసి ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నావు కదా. మరి మిస్టేక్ ఎక్కడ చేస్తున్నావో చెప్తా విను. వెల్కమ్ బ్యాక్ టు డే 63 ఆఫ్ క్యాలిస్థెనిక్స్. ఈ రోజు లెగ్ డే ప్లాన్ చేసిన అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఈ రోజు లెగ్ ప్రెస్ యాడ్ చేసిన. వార్మప్ సెట్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఎనర్జీ మొత్తం అక్కడనే అయిపోయింది. సో నెక్స్ట్ సెషన్ నుంచి ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా మైండ్ లో పెట్టుకొని సెషన్ ని స్మూత్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ రోజు టాపిక్ బ్రేసింగ్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ స్క్వాట్ చేసే ముందు నోస్ నుండి బ్రీత్ తీసుకొని స్టమక్ ని ఎక్స్పాండ్ చేయాలి. నెక్స్ట్ నీ స్టమక్ ఒక పవర్ఫుల్ పంచ్ తీసుకునే అంత టైట్ చేయాలి అండ్ స్టమక్ లోపలికి తీసుకోకుండా సేమ్ టైట్నెస్ ని మెయింటైన్ చేయాలి త్రూ అవుట్ ద రెపిటేషన్. అండ్ 1 రేప్ అయిపోయినాక మళ్ళీ బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం రిపీట్ చేస్తూనే ఉండాలి త్రూ అవుట్ ఎవ్రీ రెపిటేషన్. సో స్టార్టింగ్ లో అర్థం కాదు, బట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈ ప్రాసెస్ మొత్తం ఆటో పైలట్ మోడ్ లో అయిపోతుంది నువ్వు స్క్వాట్ చేసినప్పుడు. అండ్ రేపటి వీడియోలో ప్లాన్స్ కి కావాల్సిన బేసిక్ మూమెంట్స్ చెప్తా, మిస్ అవ్వద్దంటే అకౌంట్ ని ఫాలో చేసుకో. ఈ రోజు కంటెంట్ నచ్చితే లైక్ చేయి. ఈ రోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.